నమస్తే. కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చివేయాలి. ఇప్పటికే కొంతమంది ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఎమ్మెల్యేలని అవసరమైతే కొనుగోలు చేయాలంటూ కొత్త ప్రభాకర్ నిన్న చేసినటువంటి కామెంట్స్ చర్చనీయాంశంగా మారినాయి. మరోవైపు పాడి కౌశిక్ కూడా గ్రూప్ 1 ఫలితాలలో చాలా గందరగోళం జరిగింది, బీజేపీ కాంగ్రెస్ కలిపి భారీ స్కామ్కు తెరలేపుతున్నాయంటూ నిన్న కామెంట్ చేస్తున్నారు. ఇంకోవైపు ఇక 20,000 కొత్త కొలువుల జాతర రాష్ట్రంలో ఉండబోతుంది, నిరుద్యోగులు సిద్ధంగా ఉండాలంటూ ఇక కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పకని చెప్తుంది. ఈ 3 అంశాల గురించి మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ అధికార ప్రతినిధి వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గారు. సుజాత గారు, కొత్త ప్రభాకర్ మాట్లాడుతూ ఉన్నాడు, కొంతమంది ఇన్వెస్టర్లు సిద్ధంగా ఉన్నారు, పైసలు ఇస్తాము, ప్రభుత్వాన్ని కూల్చండి, పార్టీ ఎమ్మెల్యేలని కొనండి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అంటూ చెప్తా ఉన్నారట. ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు చూస్తూ ఉంటే ఏమనిపిస్తాం? సేమ్ టు సేమ్ 2018లో ఏం చేసారో మళ్ళీ అదే గుర్తొచ్చింది. అలా కొత్తగా వచ్చేది ఏముంటుంది? కేసీఆర్ కవచం వేసుకొని వచ్చినటువంటి ప్రభాకర్ మొన్నటిదాకా రేవంత్ రెడ్డిని పొగిడిండు అన్న, ఆటోమేటిక్గా ఎందుకో ఏమో సడన్గా ప్లేట్ ఫిరాయించిండు అనేది అంటే భయపడినట్టున్నారు. టీఆర్ఎస్ వాళ్ళు ఆయనతో మాట్లాడిచ్చారు. అర్థమైందా లేదా? మొన్న రేవంత్ రెడ్డి పరిపాలన చాలా బాగుందని పొగిడినటువంటి ఇదే కొత్త ప్రభాకర్ రెడ్డి ఫస్ట్ ఆయన కాన్స్టిట్యున్సీ చూసుకోమను, కాన్స్టిట్యున్సీ అభివృద్ధి చేసుకోమని, రాష్ట్ర రాజకీయాలు ఈయనేమిటికి, ఈయన ఒక మంత్రి కాకపోయే గతంలో, లేకపోతే ఇంకేమన్నా కేసీఆర్కి పక్కల చుట్టుపక్కల ఉండేటటువంటి వాడు కాదు. అంటే షాడో ఉండొచ్చు, కేసీఆర్కి షాడో ఉన్నాడు అని చెప్పి ఇప్పుడే నేను ఒక వాయిస్ విన్నా, మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పడం నేను విన్నా. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రభాకర్ రెడ్డికి ఒక చిన్న ప్రశ్న, అంటే రియల్ ఎస్టేట్ మాఫియా మీకు అందుబాటులో ఉంటారు, గతంలో మీరు 100 కోట్ల ఎకరాలకు అమ్ముకున్నటువంటి భూములు రియల్ ఎస్టేట్ మాఫియా ద్వారానే జరిగినాయి అని చెప్పకనే చెప్తున్నా. అంటే రియల్ ఎస్టేట్ కోసమే ప్రభుత్వాన్ని నడిపించాలా? రియల్ ఎస్టేట్ బ్రోకర్లు డబ్బులు ఇచ్చేయడానికి రెడీగా ఉన్నారు అంటే ఎవరు అటు రియల్టర్ ఎవరు? కేసీఆరా, లేకపోతే కేసీఆర్ పాలించి పోషించి పెట్టినటువంటి కొంతమంది బ్రోకర్లు ఎవరన్నా ఉన్నారా? ఎవరితో కొంటారు? ఇప్పుడే 27వ తారీఖున సభ కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఎవరు సొమ్ము అప్పనంగా ఖర్చు పెడుతున్నారు అందరికీ తెలిసినటువంటి విషయమే. ఒక విషయం ప్రభాకర్ రెడ్డికి నేను అడుగుతున్నా, తెలంగాణలో ప్రభుత్వాన్ని కూల్చేయాలని గతంలో సంవత్సరంన్నర కింద మాట్లాడిన వాళ్ళందరూ సైలెంట్ అయిపోయారు. సడన్గా నీతోనే ఎందుకు వాయిస్ ఇప్పించారు అనేది ప్రశ్న. ఇది ఎందుకు అంటే అందరూ ఒకలాగా అనుకుంటున్నారు, కానీ ప్రభాకర్ రెడ్డికి లోపల బాగా వాతలు పడ్డాయేమో అని నేను అనుకుంటున్నా. ఆయన ఆ ప్రెస్టేషన్లో వచ్చి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అందరినీ కొనుగోలు చేయండి అంట. ఏడాది అర్థమయ్యే ప్రభుత్వం ఏర్పడి ఇంకా మేము కొంటాము ఇంకా ప్రభుత్వాన్ని పడేస్తామని ఇదే అపోహలు ఉంటారా? అంటే మీకు సొంతంగా గెలిచే అవకాశాలు లేవు. పార్లమెంటులో గుండు సున్నా వచ్చింది. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఏమవుతుందో కూడా దిక్కు దివానా దోచకుండా ఉన్నారు. కాబట్టి ఇప్పటి నుంచి పన్నాహాలు పన్నుతున్నారా? కాంట్రాక్టర్లకు పెండింగ్ లో బిల్లులు పెట్టింది రోజులకే ప్రభుత్వం ఏర్పడిన ఈ రోజు కొత్తగా ప్రభాకర్ రెడ్డి నోట్ల నుంచి వచ్చింది కాదు. గతంలో కేటీఆర్ మాట్లాడిండు, కేసీఆర్ స్వయాన వేదిక మీద మేమే రాబోతున్నాం, త్వరలో 6 నెలల్లో ఎన్నికలు వస్తాయని మాట్లాడిండు. ఈయన కేటీఆర్ కూడా అంటున్నారు కదా, ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది అంటున్నారు కేటీఆర్. అంటే ఎందుకు ఎన్నికలు కావాలని అడుగుతున్నా. మీకేమో ప్రజలు ఆశీర్వాదం ఇస్తే 5 ఏళ్ళు కూర్చోవాలి, మాకొచ్చేసప్పటికి మేము పూర్తిగా ప్రభుత్వము 10 మంది ఎమ్మెల్యేలని బయట నుంచి కొనుక్కొని వచ్చుకొని మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు, పూర్తి మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేసినాము. మీకు ఎన్నికలు ఎందుకు కావాలి? ఇంకా దోచుకున్నది సరిపోలేదా? మొన్న హెచ్సియు భూముల మీద పడ్డటువంటి కన్ను ఇట్లా రియల్ ఎస్టేట్ మాఫియాని పెంచి మళ్ళీ పెద్దగా చేద్దామనే ఆలోచనలు ఉన్నారా? లేకపోతే దోచుకున్న సొమ్ము సరిపోతలేదా? తెలంగాణని ఇంకా భ్రష్టు పట్టేయడానికి ఏం మిగిల్చిండ్రని ఇంకా కొత్తగా మళ్ళీ మార్చాలని. కాంట్రాక్టర్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి, రియల్ ఎస్టేట్ నడివట్లేదు అనేది ప్రధానంగా వెదవలు 40,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ల బిల్లులు పెండింగ్లు పెట్టింది. మీరు మా కొత్త ప్రభుత్వం వచ్చినాక కొత్త కాంట్రాక్టులు ఏం చేసిండ్రని ఎక్కడి నుంచి బిల్లులు పెండింగ్ పెట్టిండ్రు? మీరు 40,000 కోట్లు ఏం చేసిండ్రు వాళ్ళకి బిల్లులు ఇవ్వకుండా అని మేము అడుగుతున్నాము. ఆ బిల్లులు ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్క బిల్లు మేము క్లియర్ చేస్తున్నాం. సిగ్గుశరం లేకుండా అడిగే ప్రశ్నకు సమాధానం ఎట్లొస్తుంది? అవతల నుంచి అడగడానికి, ప్రశ్న అడగడానికి సిగ్గు ఉండాలి కదా. ఫస్ట్ ఎవడు పెట్టిపోయిండు పెండింగ్లు? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 50,000 కోట్ల రూపాయలు ఏమైనా పళ్ళు జరిగి వాళ్ళ కాంట్రాక్టర్లకు ఉద్దర ఖాతా పెట్టినామా మేము? నువ్వు కదా ఉద్దర ఖాతా పెట్టి ఈరోజు 40,000 కోట్ల రూపాయలు బకాయిలు పెడితే మేము ఈరోజు చాలని ఏం మొత్తం ఖాళీ చేసి పెడితే ఇక్కడి నుంచి లాక్కొని వచ్చి ప్రభుత్వాన్ని నడుపుతున్నాం. ఇచ్చిన పథకాలని ఒక్కొక్కటి పూర్తి చేస్తున్నాం. ఎన్ని కోట్లు బకాయిలు ఉన్నా 1వ తారీఖు జీతాలు ఇస్తున్నాం. అన్ని ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం. కడుపు నిండా ప్రజలు అన్నం తిని ఈరోజు చల్లగున్నది అని వాళ్ళు ఆశీర్వాదించే టైంకి ఏదన్నా ఒకటి బత్తి పెట్టి ఏదన్నా ఒకటి పుల్లగుచ్చే ప్రయత్నం చేస్తే కర్ర గాల్చి వాత పెడతారు. రేపు పొద్దున్న 27వ తారీఖున గివే మాట్లాడడానికి సభలు పెడుతున్నారా? ఏం చెప్తారు? కొత్త ప్రభాకర్ చేసిన ఈ కామెంట్ కు ప్రభుత్వాన్ని
కూలగొట్టాలన్నా ఎమ్మెల్యేలు కొనుగోలు చేయాలన్నా సిద్ధంగా ఉన్నారు, ఇన్వెస్ట్మెంట్ అంటున్నారు. ఈ ప్రశ్నకి ఏం చెప్తారు? కొనుగోలు చేస్తాము అనే మాట వచ్చిందంటే వాళ్ళకి అలవాటు ఉన్న మాటనే కదా అది. ఎందుకు ఎట్లా వచ్చింది అది? బహిరంగంగా నిన్న జరిగినటువంటి సభలో కొత్త ప్రభాకర్ రెడ్డి ఈ విధంగా మాట్లాడడము అని అంటే డెఫినెట్గా ఇది నేరము. ఈ మాట కొనుగోలు చేస్తాం, ఎవడన్నా కొనని, అది గొట్టంగాడు ఎవడన్నా కొన్ని, కేసీఆర్ కొంటాడా, వాళ్ళకి పెంపుడు కుక్కలు ఎవరైనా కొంటారా అనే మాట సెకండరీ పెడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మాట మేము ఎమ్మెల్యేలు కొనుగోలు చేస్తాము అనే మాట ఎవరు మాట్లాడినరా? అది నేరమే కదా. డైరెక్ట్ వేదిక మీద నిజంగానే ఈరోజు కొత్త ప్రభాకర్ రెడ్డిని ఫస్ట్ ఆఫ్ ఆల్ సస్పెండ్ చేయాలి. పార్టీలో నుంచి సస్పెండ్ ఎట్లాగూ చెయ్యరు. ఎమ్మెల్యే పదవిని అసెంబ్లీలో ఆయనకి ఒక తీర్మానం చేసి ఈ విధంగా ఎమ్మెల్యేని కొనుక్కుంటాము అని డైరెక్ట్గా వేదికల మీద చెప్పినటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డి మీద చర్యలు తీసుకోవాలి మా ప్రభుత్వం అని నేను నిజంగానే మా ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తున్నా. ఇలాంటి గొట్టంగాళ్ళని అందరినీ మనం ఎంకరేజ్ చేస్తే రేపు పొద్దున వీడొచ్చానే వాడొచ్చానే ఇదే పని ఉంటుంది. కేసీఆర్ మాయలో పడి మాట్లాడినటువంటి మాటలు, గతంలో వాళ్ళు చేస్తున్నటువంటివి అన్ని పనులు బయటకు వస్తున్నాయి. దిల్బే అయితే బారాత వాళ్ళ కడుపులో ఉన్నాయన్నీ గవ్వే కదా, గవ్వే బయటకు వస్తాయి. కొనుగోలు చేయడం అనే మాట వచ్చిందంటే గతంలో మమ్మల్ని అన్నారు కదా ఒకసారి, మీరు ఒక వాయిస్ రికార్డ్ విని ఉంటారు, మేము బంధుల దొడ్డిల్లాగా మా కేసీఆర్ కొనుక్కొని 12 మంది ఎమ్మెల్యేలకి మా దీంట్లో బంధుల దొడ్డు కొట్టల్లో కట్టేసుకున్నాడు అని అన్నారు. అంటే అలవాటు ఉన్నటువంటి పనే కదా, కొనుడు అమ్ముడు, కొనుడు అమ్ముడు, రాష్ట్రాన్ని అమ్ముడు, ఎమ్మెల్యేలని కొనుడు, ఇదే కదా వాళ్ళు చేసింది. కాబట్టి వాళ్ళకు ఉన్న ఏదుందో అదే మనసులో నుంచి బయటకు వచ్చింది. ఈ దొంగలందరినీ ఇంకా ఎక్స్క్యూజ్ చేస్తే ఇంకా తెలంగాణలో అరాచకాలు పెరుగుతాయి తప్పించి ప్రజాపాలన నడుస్తుంటే ఆటంకాలు కల్పించి కావాలని ఇబ్బంది పెట్టే ప్రయత్నం, మీడియాని డైవర్షన్ చేసే పని లేదా ప్రజల్ని భ్రమలో పెట్టే పని చేస్తున్నారు. కాబట్టి వీళ్ళకి శిక్ష మాత్రం తప్పకుండా పడాలి అనే చెప్తున్నాను నేను. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.